చంద్రబాబు నాయుడు గారి మీద ఒకేసారి 3 పుస్తకాలు రావటం చాలా సంతోషంగా ఉంది. సో ఆయన యొక్క విజన్ని అక్షర రూపంలో లావణ్య గారు ఒకేసారి 3 పుస్తకాలు రిలీజ్ చేయటం, దానికి ఇంతమంది చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ఈరోజు బుక్ రిలీజ్ అంటే మరి ఇంతమంది సుమారు 400 మంది వరకు బుక్ రిలీజ్కి ఈ రోజుల్లో వచ్చారంటే అది మామూలు విషయం కాదు. అంటే క్రెడిట్ గోస్ టు ద రైటర్ అండ్ చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో బుక్స్ తీసుకొని రావటం, అది యువతకి దగ్గర చేర్చడం, దీన్ని మీరు అంటే ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి, ఈ బుక్స్ ఎలా చదివి బుక్స్ వచ్చినప్పటికీ కూడా ఈ బుక్ని డిజిటల్ ఫార్మాట్లోనే ఎక్కువ మంది చదువుతారు. బట్ డిజిటల్ ఫార్మాట్లో చదవాలన్నా ఆ రైటర్ ఒక చిత్తశుద్ధితో ఆ నాయకుడి గురించి పుస్తకం రాయటం చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా నో డౌట్ మోడర్న్ యుగంలో పుస్తకం కన్నా అదే పుస్తకాన్ని డిజిటల్గా చదవటమే ఎక్కువ. కానీ ఆ ప్రయత్నం అసలు పుస్తకం అంటూ ఉంటే ఎక్కడో దగ్గర చదువుకోవచ్చు. సో ఆ పుస్తకం రాసినందుకు రచయిత్రి గారిని అభినందించడం కోసం నేను వచ్చాను. భవిష్యత్తులో మీరు కూడా ఒక పుస్తకం తీసుకుని వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు? నేను పుస్తకాలు రాయటం రాదండి, ఏదో వాక్కుండా పోవటం. మీరు ఇప్పుడు చెప్పారు. సో మీరు రచ్చబండ కార్యక్రమం చూసి ఓ పెద్ద బుక్కే రాయొచ్చని మీరు ఇప్పుడు చెప్పారు. అవును, అలాంటి రచయితలు రాయాలి. సో నేను మాట్లాడుతున్నాను. సో మొత్తం మీద ఇక్కడ పొత్తుల విషయంలో బీజేపీతో కూడా కలిసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అంటే ఢిల్లీ స్థాయిలో దీనికి కొలిక్ కూడా వచ్చాయని చెప్పి కూడా అంటున్నారు. మొత్తం మీద ఈ పొత్తులు ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం? ఇంకా ముందుగా ఏ విధంగా వెళ్ళటం ఉంది, ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోతున్నారుగా. నేను 2 ఏళ్ళ నుంచి ఇదే చెప్తున్నా, భవిష్యవాణి. ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా అమలు అవుతుంది అంతే. ఐ బిన్ టెల్లింగ్ 2 ఏళ్ళ నుంచి చెప్తున్నా ఇదే. ముగ్గురు కలిసే ముందుకు వెళ్తారని అదే జరుగుతుంది. థ్యాంక్ యూ.